ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసి చూపించాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ ఒక పొర మీద బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా డ్రాయింగ్ గీసేసి కట్ చేసేసుకోవాలి. కింద హాఫ్ ఇంచ్ కట్ చేసాం కదా నడుం దగ్గర, అది కూడా స్ట్రైట్గా గీసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత పక్క పెట్టేసుకోవాలండి బ్యాక్ పార్ట్. తర్వాత 2 ఇంచీలు కింద తీసేయాలండి. తీసేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత సంక దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసి సంక దగ్గర కూడా మనకి తెలియడం కోసం కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా గీస్తాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి. పైనుంచి కొంచెం రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గరే కాదండి, కొంచెం ఆ పక్కకు కూడా లైన్ అనేది గీసేసుకోవాలి. యువతలకు రావాలండి కొంచెం ఆ గీతకి రౌండ్ గీసుకునేటప్పుడు. తర్వాత నేను ఫ్రంట్ నెక్ కోసం 6.5 తీసుకున్నానండి. 6.5 తీసుకుని 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ క్రాస్గా అనేది ఇలాగా లైన్ గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని నేను ఎలా డ్రాయింగ్ గీస్తానని ఒక్కసారి చూడండి. అలాగా మనం రౌండ్ అనేది గీసేసుకోవాలండి. కొంచెం ఆ డ్రాయింగ్కి కొంచెం యువతలకు రావాలండి రౌండ్. ఒక హాఫ్ ఇంచు మనకి ఊడ్చిన పట్టీలో పోతుంది కాబట్టి 2.5 అనేది మిగులుతుంది. ఇప్పుడు చెస్ట్ ఫ్రంట్ కొలుచుకున్నాం కదండి, 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్ ఒక హాఫ్ ఇంచు పెంచుకుని 10.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు ఊడ్చిన పట్టీలో పోతుంది కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు పెరుగుద్దండి ముందు బ్యాక్ పార్ట్ మీద. ఈ విధంగా నేను ఫ్రంట్ కోసం మనం పైకి డాట్ అనేది పెరగాలి కదా, కప్పు పొడవుగా రావడం కోసం అని చెప్పేసి 11 ఇంచీలు పెట్టాను. 11 ఇంచీలు పెట్టిన తర్వాత మనం కిందకి 3.5 పెట్టానండి. 3.5 పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 4 ఇంచెస్ పెడుతున్నాను నేను. మన గ్యాప్ రావాలి కదా మధ్యలో, దానికోసం 4 ఇంచెస్ పెట్టాను. పైన కింద కదా 4 ఇంచెస్ వచ్చేసి ఒక లైన్ అనేది గీసేసాను. 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి డాట్ కోసం. 3 ఇంచెస్ పెట్టాను. ఇటు 1.5 అటు 1.5 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ పై ఖర్చు కింద ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకోవాలండి. కింద ఖర్చు మధ్యలో డాటు అలా ఆన్మల్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మనం క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలండి. నేను గీస్తాను డ్రాయింగ్ ఎలా గీసాను అనేది చూడండి. ఇక్కడ 1 ఇంచ్ పైకి పెడుతున్నానండి. సైడ్ 1 ఇంచ్ ఎందుకు పెట్టాను అంటే మనకి క్రాస్ బెల్ట్ పెద్దది కావాలా చిన్నది కావాలా చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. మనం ఇక్కడ అనేది నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసాను. మనకి వెనకాల నడుము ఎంతండి, 11.5 వచ్చింది. 11.5కి 10.5 రావాలండి. ఇక్కడికి నేను కొలుస్తాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు డాటు కొలుస్తున్నాను నేను. అక్కడ చాలా ఈజీ అండి, కొత్తగా నేర్చుకునేవారు మనసు పెట్టి చూడండి, ఇది అర్థమవుతుంది. 3 ఇంచెస్ వచ్చి 3.5 వచ్చిందండి. 3.5 వచ్చిన తర్వాత 3.5 ఆ డాటు తీసేసి డాటు 3 ఇంచెస్ పెట్టాం కదా, అది కొలవకూడదండి, కొలవకుండా పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 వచ్చిందండి నాకు, 1.5 వచ్చింది యువతలకి. అలాగా మనం ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఆ విధంగా క్రాస్గా తీసేసుకోవాలి. మనకి ఆ క్రాస్ అనేది డాట్ వేసేసరికి స్ట్రైట్గా వచ్చేస్తుంది. క్రాస్ వచ్చింది కదండి, స్ట్రైట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర కొంచెం సంక దగ్గర కార్నర్ దగ్గర కంటే కొంచెం యువతలకు రావాలండి డాట్ వేసుకునేటప్పుడు. ఇదేమో సెంటర్లో రావాలండి ఉక్సులు పట్టీ దగ్గర. ఈ విధంగా వేసేసుకోవాలండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకా మీకు వివరంగా తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు డాట్ ఎంత పొడుగు ఎందుకు పెట్టాము అంటే ఒక హాఫ్ ఇంచ్ పోతుందండి ఖర్చులోను, 3 ఇంచెస్ మిగులుతుంది కదా. ఇది కప్పు అనేది పెరుగుతుందండి, ఎందుకంటే ఛాతీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కప్పు పెరుగుతుంది. అదే ఛాతీ ఎక్కువగా లేని వాళ్ళకి అంత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా తెలియజేయడానికి ట్రై చేస్తాను, ఇంకా వివరంగా తెలియజేస్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే
మనకి కొత్తగా నేర్చుకునేవారు అలా గీసుకున్న తర్వాత కాట్లు అనేది పెట్టేసుకోండి. నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్ కొలుస్తున్నానండి. క్రాస్ బెల్ట్కి సైడ్ నాకు 3 ఇంచెస్ వచ్చిందండి. ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నడుము దగ్గర 3 ఇంచెస్, ఇక్కడ హూక్స్లు పెట్టే దగ్గర 3.5 తీసుకోవాలండి. నేనైతే 1 ఇంచ్ కింద మడత వేయడం కోసం 1 ఇంచ్ తీసేసుకున్నాను. సెంటర్లో మాత్రం 2.5 తీసుకోవాలండి. 3.5 2.5 అలా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలామంది ఒక పక్క స్ట్రైట్గా కట్ చేస్తారు, ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తారు. అది కూడా నీకు మరొక వీడియోలో చూపిస్తాను నేను. ఈ విధంగా మనం ఈ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టుకుంటాం కదండి. కుట్టుకున్నప్పుడు మనకి ఏదైనా తేడా ఉంటే కనుక మళ్ళీ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు అక్కడ అనేది సరి చేసుకోవచ్చు పేపరు. అదే మామూలు కట్ చేసుకుంటే మనకి కుదరదండి. అలాగా కట్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడ కట్ చేసుకున్నాం కూడా మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ కటింగ్ నేర్చుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బ్లౌజు కట్ చేసేటప్పుడు మీకు పేపర్ పెట్టి కట్ చేసి చూపిస్తానండి.